Hello friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Bhima movie. గోపిచంద్ అంటేనే మాస్, అలాంటిది ఈ మధ్య గోపిచంద్కి సరైన ఒక మాస్ సినిమా పడలేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ భీమా సినిమా ట్రైలర్ చూసాక ఈసారి వాళ్ళ ఆకలి తీరుతుందనే నమ్మకం కలిగింది చాలామందికి. నేను నరకడం మొదలు పెడితే శ్మశానం కూడా సరిపోదనే పవర్ఫుల్ మాస్ డైలాగ్తో ట్రైలర్ కట్ చేశారు. సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి, శివుడు టెంపుల్ బ్యాక్గ్రౌండ్ పైన సినిమా రాబోతుందన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోస్ అనేటివి ఆల్రెడీ అమెరికాలో యుఎస్లో పడిపోయాయి. అండ్ మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా రివ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన రివ్యూ నేను మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఇక స్టోరీ విషయానికి వెళ్తే, మహేంద్రగిరి అనే ఒక ఊరు ఉంటుంది అన్నమాట. అందులో ఒక హిస్టారికల్ అంటే పాతకాలం ఒక శివుడు టెంపుల్ ఉంటుంది. సో దాని చుట్టూ ఒక మిస్టీరియస్ ఇన్సిడెన్సెస్ అనేటివి జరుగుతాయి అన్నమాట. అంటే చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రజలు కొంతమంది చనిపోవడం, మిస్ అవ్వడం, ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, క్రైమ్కి సంబంధించినవి. సో ఆ మిస్టరీ ఏంటన్న తెలుసుకోవడానికి మన గోపిచంద్ని పంపిస్తారన్నమాట. తను ఒక పవర్ఫుల్ పోలీస్ కాప్ అన్నమాట. సో ఆ గుడిలో ఏం జరుగుతుంది, ఆ గుడి చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవడమే మన గోపిచంద్ పని. స్టోరీలో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయని మనకి వస్తున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అండ్ సినిమా కొంచెం అక్కడక్కడ విరూపాక్ష సినిమా లాగా అనిపిస్తుందంట. కానీ ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. గోపిచంద్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో, అంటే ఒక మాస్ స్టఫ్, యాక్షన్, ఫైట్స్ ఏదైతే కోరుకున్నారో అది కూడా విత్ డివోషనల్ టచ్ అన్నమాట. కొంచెం క్లైమాక్స్లో కొంచెం డివోషనల్ టచ్ కూడా ఉంటుంది గోపిచంద్ లోపల. సో నేను ఎక్కువ స్టోరీ రివీల్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. అండ్ డైరెక్టర్ హర్ష చాలా బాగా తీశారు. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బసూర్, మన కేజీఎఫ్ సినిమాకి కొట్టారు కదా, తనే మనకి ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడక్కడ గోపిచంద్ కట్అవుట్కి మాస్ ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయని చెప్తున్నారు మనకున్న సమాచారం మేరకి. సో ఈ సినిమాకి అమెరికా నుంచి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి మన 2 తెలుగు రాష్ట్రాలకి 12 కోట్లు అండ్ వరల్డ్ వైడ్గా 14 కోట్లుగా అమ్ముడుపోయింది. సో ఈ సినిమా ఇట్ట అనిపించుకోవాలనుకుంటే 14 కోట్ల షేర్ వసూలు చేయాలన్నమాట. సో మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.